గుణములు అడిగారు ఆయన. ఈ 16 గుణములు పరిపూర్ణముగా ఉన్నటువంటి ఒక మానవుడు ఈ లోకంలో ఈ కాలంలో నేను ఉన్న రోజుల్లోనే, నేను ఇప్పుడు శరీరంతో తిరుగుతుండగా నా మాంసనేత్రంతో చూడడానికి వీలుగా ఎక్కడైనా ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఎప్పుడో కాదు వామనమూర్తి ఉన్నారు, నరసింహావతారం ఉందని చెప్పకు, ఇప్పుడున్నాడా? ఇది వాల్మీకి ప్రశ్న. కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్య వీర్యవాన్. వీర్యవాన్ అంటే వీర్యవంతుడు ఉన్నాడా? వీర్యవంతుడంటే ఎటువంటి యుద్ధం వచ్చినా చెక్కు చెదరకుండా తానుగా నిలబడి తనలో ఏ మార్పు లేకుండా బయట మార్పు తేగలిగిన వాడు, ఎంతమందినైనా పడగొట్టగలిగిన వాడు, అటువంటి వాడు ఉన్నాడా? ఉంటే వీర్యవాన్. కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ ధర్మజ్ఞస్య. ధర్మం తెలుసుకున్నవాడు ఉన్నాడా? కాబట్టి ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ. కృతజ్ఞశ్చ అంటే ఎవరో తనకు ఒక ఉపకారం చేశాడు, వాడు అదృష్టం అండి నన్ను సేవించుకున్నాడు అండం కాదు, ఎంత మహానుభావుడండి, నిజంగా నాకు ఎంత ఉపకారం చేశారండి, ఎంత ఉపకారం చేశారండి అని తలుచుకు పొంగిపోగలిగినటువంటి మనసు ఉండడం సత్యవాక్యం. ఎప్పుడూ సత్యమే మాట్లాడాలి, నిన్ను విరిగి మీద పడిపోని నేను సత్యమే చెప్తాను అని వ్రతం పట్టిన వాడు ఎవరైనా ఉన్నాడా? సత్యవాక్యో దృఢవ్రత. ఒక పని మొదలు పెడితే అనుకున్నాం కాదండి అది అలా అవుతుందా అందుకని వదిలేశాను లేండి ఇప్పుడు మార్చేశాను సంకల్పం అనకుండా తాను ఒక్కసారి నోటి వెంట ఇది చేస్తానని అంటే పిడుగులు పడిపోయినా పని చెయ్యగలిగినటువంటి వాడు, దాన్ని విడిచిపెట్టనటువంటి వాడు, అటువంటి పూనిక ఉన్నవాడు ఉన్నాడా? దృఢవ్రత. కాబట్టి కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చకోయుక్తః. ఆయన ప్రవర్తనని చూస్తే ఇంకా మీరు వేదం చదవక్కర్లేదు. వేదం చదవక్కర్లేదంటే చదవద్దని కాదు నా ఉద్దేశం. ఆయన ప్రవర్తన చూస్తే ఆయన ఏది చేశారో అదే వేదం చెప్పింది అని గుర్తు. అటువంటి ప్రవర్తన ఉన్నవాడు ఉన్నాడా? పడుకున్నా లేచిన